ఆనెస్ట్లీ రేవంత్ సభ అయినాక కానీ ఇవాళ ఆయన ఏ రకంగా ఆయన సభ జరిగిందో ఆయన మాట్లాడిన మాటలు చేసిన చేతలు ఇవన్నీ చేసినాక ఆనెస్ట్లీ నేను ప్రెస్ మీటు అసలు ఆయనకి రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్నా. ఇక మీరందరూ వచ్చిండ్రు ఎలక్షన్ టైము అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నాడు. ఈయనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చిండంటాడు. ఈయన పాలమూరుకి వెళ్ళి వచ్చిండా. నన్ను ఇంకా గుండె అంటున్నాడు. నేను పాలమూరు పొట్టోడనల్లా. ఏది ఎక్కడ పోతుంది? నా భాష మాత్రం మారింది కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ జమానానే తీసుకొచ్చేటట్టున్నాడు. మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాషలో, అది మళ్ళీ గట్లనే అయితే ఈ తెలంగాణ రాజకీయాలు దాని ఉందాతనం ఎప్పటికీ రాదు. ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అన్నీ ఏదో గుడ్డు పెట్టుకున్నట్ట నెత్తి మీద, గాడిది గుడ్డని రాసి పెట్టుకున్నట్ట కదా నెత్తి మీద. గాడిది గుడ్డు పెడతా అండి? అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అది. రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పనులా? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది, ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి? దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది, ఎటువంటి జీవితం? విలాసవంతమైన జీవితం. ఏం విలాసవంతమైన జీవితం అండి? విలాసవంతమైన జీవితం ఉండే మేము నరేంద్ర మోడీ కోసం మేము రోడ్డెక్కినాం. మాకు అవసరం లేకుండే. మాకు 75 సంవత్సరాల మీ లెక్క యావ ఉండదు పదవుల మీద. మేము ఒక నాయకుని కోసం వచ్చినాము, యావ కోసం రాలే. ఏం మాట్లాడుతున్నారండి? దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండా తోటి ఎలక్షన్లు నడుస్తున్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద. దేశం 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ దానికి పోవాలి. పాపులేషన్ని రెగ్యులేట్ చేయాలన్నా వద్దా, చేస్తే ఏ రకంగా చేయాలి? కశ్మీరు మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ. ఒకటే 3 ఫోటోగ్రాఫ్లతోటి మాల్డీవ్స్ని కథం పట్టించి లక్షద్వీప్ని ఏ రకంగా పెంచిండు? అరే దేశంలో ఏం జరుగుతుంది? అయోధ్యలో రామమందిరం వచ్చింది. మీరు గాడిద గుడి పట్టుకొని ఎత్తి మీద పెట్టుకునేదండి, గుడ్లంతుర్రా. మళ్ళీ అదే రిజర్వేషన్ ముచ్చట తీసిండు. ఇది కేవలం 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు ఈ పని రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ నిన్న జహీరాబాద్లో ఆయన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గనిచ్చే ప్రసక్తే లేదు, చెయ్యని అని చెప్పేసాడు. మళ్ళీ చెప్పలేదంటాడు ఈయనకు హిందీ రాదా? ఆడు వేయండు ఆప్కి అదాలత్లో వేయండు, మై హిందీ మై ప్రాక్టీస్ అన్నాడు. ఈ హిందీ మయ్యా, ఇంగ్లీష్ మయ్యా, అది ఏ భాష? వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇది? సమస్యలు ఏమున్నాయి దేశంలో? మీ స్టాండ్ ఏంది? జీవన్ రెడ్డి గారు మీ లెక్క యావతోటి ఎలక్షన్ల మన రాజకీయాలలో లేమేమో. వీఆర్ హియర్ ఫర్ నరేంద్ర మోడీ.
For more videos like this, subscribe Big TV channel.